నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ తెలుగు. నేను జితేంద్ర. బులెటిన్లోకి వెళ్లే ముందు హెడ్లైన్ చూద్దాం. మంత్రుల సమక్షంలో ఎస్ఎల్బీసీ సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. టన్నెల్లో చిక్కుకున్న వారి పరిస్థితి పట్ల ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సీఎం సిద్ధమా? రేవంత్ రెడ్డికి సవాళ్లు విసిరిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. బెదిరించి పరదాలు కట్టుకొని తిరుగుతామనేది టీడీపీ పద్ధతి కాదు. వైసీపీ నేతలు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దన్న మంత్రి నారా లోకేష్. హుందాతనం గురించి ఏపీ డిప్యూటీ సీఎం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. రౌడీలా అరిచిన పవన్ ఇప్పుడు నీతులు చెబుతున్నారన్న మాజీ మంత్రి రోజా. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నాగర్ కర్నూలు జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్సీబీ ఎడమవైపు టన్నెల్ పనుల్లో ప్రమాదం జరగడం తెలిసిందే. ఈ నెల 22న ఉదయం టన్నెల్ పనులు జరుగుతుండగా ఒక్కసారిగా సొరంగం పైకప్పు కూలిపోయి 8 మంది అందులోనే చిక్కుకుపోయారు. వారిని కాపాడేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం జరిగి 3 రోజులు కావడంతో టన్నెల్లో చిక్కుకున్న వారి పరిస్థితి పట్ల తీవ్ర ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద 4 మంత్రుల పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి టన్నెల్ వద్ద కొనసాగుతున్న సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. కూడా ద్వివేది అని ఒక ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నాడు. ఆయన ఫోన్ రింగ్ అయింది. ఇప్పటి వరకు ఆయన ఫోన్ చేస్తే రింగ్ అవుతుంది. ఆయన వాళ్ళ వైఫ్తో మాట్లాడి ఇదే నెంబరు 22 మార్నింగ్ కూడా ఇదే నెంబర్తో మాట్లాడిందని చెప్పి ఇప్పుడు మన స్విచ్ ఆఫ్ అయింది. ఇంతకుముందు నేను నా ఫోన్లోకి వెళ్ళి రింగ్ చేసినాం. రంగనాథ్ గారు చేసాను. లొకేషన్ చూస్తే అక్కడ మన టన్నల్ సైడే చూపిస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆఫ్ అయింది. 938775 చాలాసేపు ట్రై చేసాము. రింగ్ అయింది. లొకేషన్ చూస్తే ఎర్ర మార్కెట్ మొత్తం ఆ టనల్ ఏరియానే 2 కిలోమీటర్ దోమలపేట ఏరియానే చూపిస్తున్నది. మళ్ళీ హైదరాబాద్ కూడా రంగనాథ్ గారు మాట్లాడిండు. దాని లొకేషన్ కూడా షేర్ చేసినా అది అక్కడనే ఉంటుంది. అందుకనే ఏ ప్రయత్నం వదిలిపెట్టుకోదలుచుకోలేదు, వదిలిపెట్టాము. మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ ఛాంపియన్ ట్రోఫీ మ్యాచ్లో ఇండియా గెలిచింది. బీజేపీది ఇండియా జట్టు. పాకిస్తాన్ గెలిస్తే సంబరాలు చేసుకునే ఎంఐఎంతో అంటకాగుతున్న కాంగ్రెస్ది పాకిస్తాన్ జట్టు అన్నారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల మ్యాచ్లోనూ గెలుపు బీజేపీదేనని, పాకిస్తాన్ను చిత్తు చేసి తీరుతామని బండి సంజయ్ తెలిపారు. కాంగ్రెస్ 14 నెలల పాలన బాగుందని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రెఫరెండంగా తీసుకునేందుకు సిద్ధమా అని ఆయన సవాల్ విసిరారు. గిన్ని హామీలిచ్చి ఏ హామీని నెరవేర్చకుండా అసలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలి? 14 నెలల్లో మీరు ఏం సాధించరు, ప్రజలకు ఏం ఉరగబెట్టిరని మీకు ఓటేయాలో చెప్పాలి. కొట్టాడింది మేము, లాటరీ దెబ్బతిన్న మేము, జైలుకు పోయింది మేము, ఉద్యమాలు చేసింది మేము, ఇప్పుడు నెక్స్ట్ ఉద్యమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నది మేము, నెక్స్ట్ జైలు కోవడానికి సిద్ధంగా ఉన్నది మేము.
కాంగ్రెస్ పార్టీ మెడలు వంచడానికి సిద్ధంగా ఉన్నది మేము. అరే ఫామ్ హౌస్లో ఉన్న కేసీఆర్ వాడికి చివరొస్తా గుంజుకొచ్చినాం. మీరెంత? కాంగ్రెస్ పార్టీ ఎంత? అహంకారంతో విర్రవీగుతున్న కేసీఆర్ నాకు సాటి ఎవ్వరు లేరని చెప్పి అహంకారంతో విర్రవీగుతున్న కేసీఆర్ మెడలు వంచి గల్లబట్టి బయటికి గుంజుకొచ్చి ఆయన రద్దు చేసిన తెలంగాణ ధర్నా చౌకును నిలబెట్టిన పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరెంత? కాబట్టి అందరికీ గ్రాడ్యుయేట్స్కు ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలకు అప్పీల్ చేస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ కోటేస్తే మాకు డిఎల్ ఇవ్వకుండా, మాకు పిఆర్సీ ఇవ్వకుండా, మాకు ప్రమోషన్లు ఇవ్వకుండా, పెన్షన్ బెనిఫిట్స్ ఇవ్వకుండా, కూడా నిరుద్యోగులకు ఇవ్వకుండా, ఉద్యోగాలు ఇవ్వకుండా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా, కేజీబీవీకి సంబంధించి వాళ్ళకి ఏం బెనిఫిట్స్ ఇవ్వకుండా, మేము ఏం చేయకుండా ప్రజలు మాకు ఓట్లు వేసారు కాబట్టి ఇంకా ఏం చేయాల్సిన అవసరం లేదు అని కాంగ్రెస్ పార్టీ భావించే అవకాశం ఉంది, ప్రమాదం ఉంది. ఇలా మాకు కొట్టేస్తే మేము ఇదే చౌరస్తా నిలబడి ప్రతిరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొచ్చి మీకు ఇంత వ్యతిరేకత ఉంది, ప్రజలు మేము తిరస్కరించారు, ప్రజలు వాళ్ళకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చండి, 6 గ్యారెంటీలు అమలు చేయండి, ఈ హామీలను నెరవేర్చండి, ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, పెన్షన్దారులు కానీ, ప్రైవేటు యాజమాన్యాలు కానీ, నిరుద్యోగ వృత్తి కానీ, కేజీబీవీకి సంబంధించి కానీ, గురుకుల స్కూల్ కానీ, రెసిడెన్షియల్ పాఠశాల విషయంలో కానీ, ఈ విషయంలో ప్రజలు మిమ్మల్ని వ్యతిరేకించారు కాబట్టి వాటి మీద మీరు వెంటనే మాకు ప్రశ్నించే అవకాశం మాకు వస్తుంది, కొట్లాడే అవకాశం మాకు ఇవ్వండి, ఫైట్ చేసే ప్రభుత్వం మెడలో ఉంచే అవకాశం మాకు ఇవ్వండి. లేకుంటే వాళ్ళు అడ్డిదారు గుడ్డివాడు గెలిచారు అనుకోని మీ సమస్యలు లెక్కనే ఉంటాయి, మీ సమస్యలు ఏం పరిష్కారం కావు, ఏం చేయకుండా మాకు ఓటేసారు అని చెప్పి విర్రవీగేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకంటే ఏ సర్వే చూసినా కూడా 3 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది. ఇంటెలిజెన్స్ రిపోర్టు, సర్వే రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే భారతీయ జనతా పార్టీ గెలుస్తారని వచ్చిన తర్వాతనే టెన్షన్ పడ్డ ముఖ్యమంత్రి గారు హూటాహూటిన 3 జిల్లాల్లో యుద్ధ ప్రాతిపదన పర్యటించి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసిండు. ఇది అబద్ధాలు అని చెప్పి ప్రజలు గ్రహించారు. కాబట్టి 27 నాడు జరిగేటువంటి ఎన్నికల్లో దయచేసి మీ అమూల్యమైనటువంటి ప్రలోభాలకు లొంగకుండా, మాయమాటలు లొంగకుండా, అబద్ధాలు నమ్మకుండా మీకోసం కొట్లాడే, మీకోసం యుద్ధం చేసే, మీకోసం కొట్టడానికి సిద్ధంగా ఉన్న, మీకోసం యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఇక్కడ టీచర్స్ ఎమ్మెల్సీగా మల్క కొమరే గారు, గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా అంజిరెడ్డి గారు, అక్కడ టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా సరోత్తర్ రెడ్డి గారు, 3 అభ్యర్థులను భారీ మెజార్టీతో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మొదటి ప్రాధాన్యత ఓటుతోనే ఫలితాలు మాకు అనుకూలంగా వచ్చే విధంగా మీరు సహకరించాల్సిందిగా ఓటర్ మహాశయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయవద్దని మంత్రి నారా లోకేష్ సూచించారు. విశ్వవిద్యాలయాల్లో బెదిరించి వీసీలను రాజీనామా చేయించామనడం సరికాదన్నారు. ఈరోజు శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ వీసీలను ఎవరూ రాజీనామా చేయమని బెదిరించలేదు, వాళ్ళ రాజీనామాకు ప్రభుత్వానికి సంబంధం లేదన్నారు. గవర్నర్ను అవమానపరిచేలా వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారని, విశ్వవిద్యాలయాలు గవర్నర్ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. బెదిరించి పరదాలు కట్టుకొని తిరుగుతామనేది తమ పద్ధతి కాదన్నారు మంత్రి లోకేష్. ఛాలెంజింగ్ ఇన్ దిస్ హౌస్ నిరూపించమనండి, ఎవరు బెదిరించారు నిరూపించమనండి. ఇప్పుడు ఎవరు బెదిరించారా? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ఇన్ దిస్ హౌస్. అధ్యక్ష, ఇదే సత్యదూరం మాటలు. ఏపీఎస్సీ చైర్మన్ అందరూ తప్పులు చేశారంటే రాజీనామా చేసి పారిపోయారు. మేము ఎక్కడ? ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్, నిరూపించండి. ఉచ్చా మారతం కాదు. నేను అధ్యక్ష కూర్చోండి. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నో అధ్యక్ష, గౌరవ సభ్యులు నేను ఛాలెంజ్ చేస్తా, నిరూపించాలి హౌస్ లో. అధ్యక్ష, మీ ద్వారా ఛాలెంజింగ్ మెంబర్, దిస్ నాట్ కరెక్ట్. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ కి తాళాలేశారు. కూర్చోండి. గతంలో ఏపీఎస్సీ చైర్మన్ రూమ్ లో రాని కూడా చేశారు. లోకేష్ గారు మాట్లాడుతున్నారు, మీరు కూర్చోండి. నేను నిరూపించాలి అధ్యక్ష. కూర్చోండి. చెప్పారు తోట త్రిమూర్తులు గారికి, మీకు సెలెక్టివ్ హియరింగ్ అనుకుంటా, బెదిరించాం, భయపడిచ్చాం, బయటికి పంపించాను. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, ఐఎమ్ ఛాలెంజింగ్ యూ. ఆధారాలు పెట్టండి, హౌస్ లో ఆధారాలు పెట్టండి. ఐఎమ్ స్టాండింగ్ హియర్. విద్యాశాఖ మంత్రిగా నేను నుంచి కూర్చోండి. ఆధారాలతో బయట పెట్టండి.
మీలాగా ముఖ్యమంత్రి గారి ప్రోగ్రామ్ కి పిల్లల్ని మేము పంపించాం. కూర్చోండి 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 అందరూ కూర్చోండి ప్లీజ్ కూర్చోండి. నో అధ్యక్ష, అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. మాట్లాడండి కూర్చో. అది విత్డ్రా చేయాలి అధ్యక్ష. బెదిరించాం, భయపడించాం. కూర్చోండి దయచేసి కూర్చోండి. ఎవరు భయపడించారు చెప్పాలి అధ్యక్ష. మీరు కూర్చోండి. మీరు గౌరవ సభ్యులు చెప్పాలి అధ్యక్ష. ఇది అన్ఫేర్. సత్యదూరం మాటలు అధ్యక్ష. ఇది ఇవన్నీ సత్యదూరం మాటలు చెప్పాలి అధ్యక్ష. 1 minute. ఒక్క నిమిషం. కూర్చోండి 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 దయచేసి కూర్చోండి. అందరూ కూర్చోండి కూర్చోండి. మీరు అందరూ కూర్చోండి. మీరు కూర్చోండి. ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక 1 or 2 months లో వాళ్ళందరూ కూడా రిజైన్ చేస్తున్నారంటే మీరు ఒకటే అధ్యక్ష, నెల్లూరులోనే చూశాను అధ్యక్ష. అక్కడికి వెళ్ళి గొడవలు చేసి గందరగోళం చేశారు అధ్యక్ష. అతను పారిపోయాడు రిజైన్ చేసి. నేనేమంటానంటే అధ్యక్ష, కమిటీ వేయండి అధ్యక్ష. మీరు ఒక కమిటీ 17 మంది రాజీనామాలు చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? జరిగిందా? బెదిరించామంటారు కమిటీ. ఒక్క నిమిషం శ్రీకాంత్ కూర్చో. ఒక్క నిమిషం మంత్రి గారు అధ్యక్ష. మీరు చెప్పండి. ఒక్క నిమిషం అధ్యక్ష. కూర్చోండి అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలా స్పష్టంగా చంద్రశేఖర్ 1 minute. వైస్ ఛాన్సలర్స్ ని ఎన్డీఏ ప్రభుత్వం బెదిరించి రాజీనామా చేయించారు అని చెప్పి రికార్డులో ఉంది అధ్యక్ష. మీరు చెప్పారు ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ కాదు, ఎవరు బెదిరించారు చెప్పండి. ఎన్డీఏ ప్రభుత్వం ఉంది ఇక్కడ, ఎవరు బెదిరించారు చెప్పానండి. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. అధ్యక్ష, ఏదో రాయేస్తాం, మేమేదో మట్టేస్తాం, తర్వాత మీరు దులుపుకోండి అంటే ఏంటి అధ్యక్ష? ఇది పెద్దల సభ, వాస్తవానికి దగ్గరగా మాట్లాడాలి కదా అధ్యక్ష. వాళ్ళు రాజీనామా చేశారు. ఎందుకు రాజీనామా చేశారు? ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. ఐ హావ్ నో ఇష్యూ. ఏపీఎస్సీ చైర్మన్ ఎందుకు రాజీనామా చేశారో ప్రెస్ మీట్ పెట్టి చెప్పానండి. ఐ హావ్ నో ప్రాబ్లం. కానీ ఎక్కడ బెదిరించానని ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు సార్? హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడడం హాస్యాస్పదమని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి రోజా మండిపడ్డారు. ఏ ఎండకా గొడుగు పడుతూ తన స్వలాభాన్ని చూసుకునే పవన్ ప్రజలను గాలికొదిలేశాడని ఆమె ఆరోపించారు. రాష్ట్ర ప్రజలకు కానీ జనసేన పార్టీ నేతలకు కానీ పవన్ కళ్యాణ్ ఏం చేశాడని ప్రశ్నించారు. రౌడీలా అరిచిన పవన్ ఇప్పుడు నీతులు చెబుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి రోజా. హుందాతనం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడటం కామెడీగా ఉంది నాకు. ఎందుకంటే ఒక సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్గా ఉన్నప్పుడు అది వదులుకొని పాలిటిక్స్కి వస్తే సర్వీస్ చేస్తారని ప్రజలు నమ్ముతారు. కానీ ఏ రోజుకి ఆ రోజు, ఏ ఎండకు ఆ గొడుగు పట్టుకుంటూ తన స్వలాభాన్ని చూసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేయటం ఈ రాష్ట్ర ప్రజలు ఆయన పార్టీ పెట్టిన రోజు నుంచి గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు కానీ, నీ పార్టీ నాయకులకు కానీ, మీ కులం వాళ్ళకు కానీ మీరు ఏం చేశారు అని చెప్పండి. ఒక్కసారి మీరు ఎలక్షన్లో మాట్లాడిన వీడియోల్ని ప్లే చేసుకోండి. దాంట్లో ఇచ్చిన ఒక్కటైనా ఈరోజు మీరు చేస్తున్నారో మీరు చూడండి. రౌడీల్లాగా అరిచేది మీరు. హుందాతనం లేకుండా జగనన్నని ఏది పడితే అది మాట్లాడేది మీరు. మళ్ళీ మాకు మీరు నీతులు చెప్తా అంటే ఎంతవరకు కరెక్ట్? ఈరోజు గవర్నర్ గారి మీద గౌరవం ఉంది కాబట్టి జగనన్న అసెంబ్లీకి వచ్చారు. వచ్చి వినేసి బయటకు వచ్చాం. మీరు ప్రతిపక్ష హోదా ఇస్తే వచ్చి మీరు ఏం తప్పులు చేస్తున్నారు, మీరు ఏ హామీలు ఎక్కొట్టి ప్రజల్ని మోసం చేస్తున్నారో క్లియర్గా చెప్తారు. జగనన్న చెప్పేది తప్పంటే మీకు టైం ఎక్కువ ఇస్తారు కదా, అప్పుడు నిరూపించుకోండి. సో హుందాతనం మీకు లేదు. మీకు చంద్రబాబు నాయుడికి హుందాతనం ఉంటే ఈరోజు గౌరవంగా ప్రతిపక్ష హోదా ఇచ్చి లోపలికి పిలిపించుకొని ఈ రాష్ట్ర ప్రజలు గురించి మాట్లాడాలి. అసెంబ్లీ ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎందుకు మనం నడిపిస్తున్నాం? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటుంటే చూసి వినటానికి కాదు కదా. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి వెళ్లి 11 నిమిషాలు ఉండటం చాలా విచారకరమన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్. వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల కోసం వైసీపీ నాయకులు అసెంబ్లీకి వెళ్లి పోరాడాలని కోరిన కేఏ పాల్, ప్రజాశాంతి పార్టీకి ఒక్క ఎమ్మెల్యే సీటు లేకపోయినా ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతున్నానని తెలిపారు. ఎన్నికల ముందు 30,000 మంది మహిళలు మిస్సింగ్ అని చెప్పిన పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఇప్పుడు వారి గురించి ఎందుకు మాట్లాడడం లేదని ఆయన ప్రశ్నించారు.
కూటమి ప్రభుత్వం కోట్ల రూపాయల అప్పులతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుందన్న ఆయన అభివృద్ధి కేవలం ప్రజాశాంతి పార్టీతోనే సాధ్యమన్నారు కేఏ పాల్. అసెంబ్లీ నిన్న ఆరంభం అవడం, జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అనేక నెలల తర్వాత కేవలం 11 నిమిషాలే ఉండి ఆ 11 మంది ఎమ్మెల్యేలు వెంటనే బయటకు వచ్చాడు. చాలా విషాదకరం. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా గెలిచి ప్రజల సమస్యల మీద అసెంబ్లీలో సాక్షిగా పోరాడి ప్రజల కష్టాలు పోయినంత వరకు ప్రజల కొరకు పోరాటం చేయవలసిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేల మీద, అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లీడర్షిప్, అది ప్రత్యేక హోదా అవ్వచ్చు, సూపర్ 6. నేను నిన్న కొందరిని అడిగాను, ఈ సూపర్ 6 ఎందుకు నెరవేర్చలేదు మీరు ఇచ్చిన వాగ్దానాలు? ఇది చాలా విచారం. ఆయన అసెంబ్లీలోనే పోరాడకపోతే ఇంకెక్కడ పోరాడతారు? ప్రజల కొరకు పోరాడడానికే వారిని గెలిపించారు, ప్రజల తరపుని నిలబెట్టడానికి. నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసియొచ్చు కదా. గెలుపు ఓటమి అది ఈవీఎంల ద్వారా జరగడం, ఇంకో విధంగా జరగడం మనకు తెలిసిందే. మరలా వచ్చే ఎలక్షన్స్ వరకు అసెంబ్లీని మిస్ అవ్వకూడదు, ప్రజల కొరకు పోరాడాలి అని నా సలహా. లేదంటే ప్రజలు మర్చిపోతారు. ప్రజాశాంతి పార్టీ తరపున ఒక్క ఎమ్మెల్యే లేకపోయినప్పటికీ, ఒక ఎంపీ లేకపోయినప్పటికీ ప్రజల ప్రతి సమస్య, రైతుల కొరకు పోరాడుతున్నాం, నిరుద్యోగుల కొరకు పోరాడుతున్నాం, స్టీల్ ప్లాంట్ అమ్ముకుంటూ ఆపేం, ప్రత్యేక హోదా కొరకు పోరాడి ప్రత్యేక హోదా ఏపీ హైకోర్టులోనే డైరెక్షన్ తీసుకొచ్చారు. టీడీపీ ప్రభుత్వంలో ఉపాధ్యాయులకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని, ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరించిందన్నారు గంటా శ్రీనివాస్. మద్యం దుకాణాల వద్ద ఉపాధ్యాయులను పెట్టిన ఘనత వైసీపీకే దక్కుతుందని ఆయన ఎద్దేవా చేశారు. విద్యారంగం అభివృద్ధి కోసం రఘువర్మను గెలిపించుకోవాలని, మొదటి ప్రాధాన్యత ఓటుతో అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. 11 సీట్లు ఉన్న జగన్కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదని అన్నారు ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్. ఒక మనిషి ఊసరవెల్లాగా ఎలా రంగులు మారుస్తారు, ఎలా అభిప్రాయాలు మారుస్తారో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి స్వయంగా ఆయన ఆ రోజు 23 మంది శాసనసభ్యులు ఉండి ఒక ప్రతిపక్ష హోదా ఉంటే మేము కొంతమంది ఎమ్మెల్యేలు తీసుకుంటే నీకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అని చెప్పి అన్న వ్యక్తి ఈరోజు తగ్గుదలమ్మా అని చెప్పి 11 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఈరోజు దాని మీద ఆయన మాట్లాడటం ఎంత దెయ్యాలు వేదాలు వచ్చినట్టు అని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికైనా కూడా నేను జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తా ఉన్నాను. ఎలక్షన్ ముందు చెప్పాను, అది మునుగుతున్న పడవ అని చెప్పాను. ఈరోజు అది పడవ మునిగిపోయింది ఆల్మోస్ట్ ఆల్. చివరికి తనతో పాటు A2గా ఉండి తన అన్నిట్లో కూడా భాగస్వామ్యంగా ఉన్న విజయసాయి రెడ్డి గారు కూడా ఈ మధ్య పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో ఈరోజు ఎవరు ఉంటారు, తెల్లారేసరికే ఎవరు వెళ్ళిపోయారో అనే వార్తనాల్సి వస్తుందో తెలియని పరిస్థితిలో ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఉంది. జిల్లాలకు జిల్లాలు ఈరోజు అక్కడ ఇన్ఛార్జీల దగ్గర నుంచి కూడా ఒక్కొక్కరు ఖాళీ అయిపోయి ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్న నేపథ్యం. ఎందుకంటే ఇది పార్టీ యొక్క అధినాయకుడు ఉండే యాటిట్యూడ్ బట్టే. ఎలక్షన్లో గెలుపోవడం సహజం. తెలుగుదేశం పార్టీ కూడా 1-2 సార్లు ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత కూడా నాయకుడు క్యాడర్ పట్ల, లీడర్ల పట్ల ఎలా ఉండాలి, ఎలా పోరాటం చేయాలి, ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి ఒక పద్ధతి ఉంటుంది. మరి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి ఏమి లేవు. అంతా A2 జెండా ఆయనే, సర్వం ఆయనే, నా వల్లే పార్టీ గెలుస్తుంది, నేను కుక్కను పెట్టినా గెలుస్తారని చెప్పని అభిప్రాయం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తికి ఈరోజు మొన్న ఎలక్షన్లో దెమ్మ తిరిగింది. ఇప్పుడు కూడా వాస్తవాలు గ్రహించుకోకుండా ఇప్పటికీ ఆయన వైఖరి ఎలా ఉందో మనం చూస్తూ ఉన్నాం.
ఆ ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ళు ఎలా ఆయన ప్రవర్తించాడో ముఖ్యంగా మీడియా మిత్రులు చాలామంది తెలుసు. ఒక్కటంటే ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ ముఖ్యమంత్రి గారిని పెట్టలా. ఆయన పెట్టింది ఒకే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ యాజ్ చీఫ్ మినిస్టర్గా, దట్టు అప్పుడు ఎలక్షన్ కమిషన్గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద గవర్నర్ కలిసి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. అది కూడా నేరుగా ఒక ఎలక్షన్ కమిషన్ని ఎటువంటి అలిగేషన్స్ చేశాడో మీకు గుర్తుంది, కాస్టుల దగ్గర నుంచి అన్ని. అటువంటిది ఆ రోజు మీడియాతో నాకు పని లేదు అని స్పష్టంగా చెప్పిన పెద్ద మనిషి ఈరోజు మళ్ళీ మీడియా సమక్షంలో తెలుసుకుంటాను, మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తాను. ఈరోజు ఎమ్మెల్యేగా గెలిపించేది ఏదైనా సమస్యల్ని అసెంబ్లీలో మాట్లాడమని, పోరాటం చేయమని, కానీ దానికి విరుద్ధంగా ఈరోజు ఆయన నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు కాబట్టి నేను అసెంబ్లీకి వెళ్ళనని చెప్పని బాయ్కాట్ చేసే పరిస్థితి వస్తూ ఉన్నాం. మరి నిన్న వెళ్ళారు, ఆయన అటెండ్ అయ్యారు. ఎందుకు వెళ్ళారో కూడా మీకు తెలుసు. ఏదైతే ఈరోజు అసెంబ్లీ గైడ్లైన్స్ ప్రకారం, రూల్స్ ప్రకారం 60 రోజులు కంటిన్యూగా కానీ ఆబ్సెంట్ అయితే తన శాసనసభ్యత్వం పోతుంది అని స్పీకరు, డిప్యూటీ స్పీకర్ చెప్పిన నేపథ్యంలో దాన్ని కాపాడుకోవడం కోసం టెక్నికల్గా అసెంబ్లీకి అటెండ్ అయ్యి మళ్ళీ దాన్ని బ్యాక్అట్ చేశారు. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. బట్ ఏదైనా ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఉండాల్సిన వ్యక్తి ఇంత నిస్సిగ్గుగా, ఎటువంటి బాధ్యత లేకుండా కేవలం తన యొక్క హోదా గురించి తప్ప ప్రజల సమస్యలు గాలికి వదిలేసి ఇలా బిహేవ్ చేయడం ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇదే వైఖరి కొనసాగిస్తే రేపు భవిష్యత్తులో మనం చరిత్రలో చదువుకునే విధంగా, గతంలో ఒకప్పుడు 2014-19లో ప్రతిపక్ష పార్టీ ఉండింది, 1924లో అధికార పార్టీలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అప్పుడు ఉండేది అని చెప్పి చరిత్రలో చదువుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అన్నమయ్య జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఓబులవారిపల్లె మండలం గూండాలకోన అటవీ ప్రాంతంలో భక్తులపై ఏనుగులు దాడి చేశాయి. ఈ దాడిలో 4 అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు శేషాచలం అడవుల గుండా తలకోనకు నడిచి వెళ్తున్నారు. అయితే అటుగా వచ్చిన ఏనుగుల గుంపు భక్తులను చూసి రెచ్చిపోయింది. భక్తులపైకి దూసుకెళ్లేందుకు ఏనుగులు ప్రయత్నించగా వారంతా వాటిని భయపెట్టేందుకు గట్టిగట్టిగా కేకలు వేశారు. అయినా వదిలిపెట్టకుండా వెంటపడి మరీ దాడి చేసి 4గురిని చంపేశాయి. సమాచారం అందుకున్న పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల్లో 2 కన్నెగుంటె ఎస్టీ కాలనీకి చెందిన మనెమ్మ, చెంగల్రాయుడుగా పోలీసులు గుర్తించారు. మరో 2 వివరాలు తెలియాల్సి ఉంది. ఏం కాలేదు, ఎందుకు భయపడుతున్నారా? వాళ్ళందరూ ఫారెస్ట్ వాళ్ళు పర్మిషన్ ఇయ్యరని అడ్డదారులు తలకోనకు పోవాలని అడ్డదారులు వెళ్తూ ఉన్నారు. వాళ్ళకి ఏనుగుల మంద ఎదురై తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాటలో ఫస్ట్ గాయపడ్డారు. గాయపడిన తర్వాత అవి మళ్ళీ పక్కకు పోవడం జరిగింది. మళ్ళీ భయపడి ఒకరికొకరు అరవడంలో మళ్ళీ వాళ్ళకి తిరిగి వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో 3 చనిపోవడం, 2 తీవ్రంగా గాయపడడం జరిగింది. ఒకరు పాక్షికంగా గాయపడడం జరిగింది. ఈరోజు ఎర్లీ మార్నింగ్ మాకు రాబడిన సమాచారం మేరకు మనకు కోడూరుకు చెందినటువంటి కోడూరు ఉర్లగడ్డపూడి అరుంధతివాడ మరియు కన్యాగుంట ఎస్టీ కాలనీకి చెందినటువంటి కొంతమంది ఒక ట్రూప్గా తలకోనకు కోడూరు ఉర్లగడ్డపూడి దగ్గర నుంచి బయలుదేరి పోయినప్పుడు మార్గ మధ్యంలో అర్ధరాత్రి సమయంలో సుమారు 2-2:30 ప్రాంతంలో అక్కడ ఏం జరిగిందో వల్ల ఏనుగులు ఒకసారిగా వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం వల్ల వాళ్ళంతా చల్లా చెదరై పారిపోవడం జరిగింది. మనకు మార్నింగ్ సమాచారం వస్తే అందరూ వెళ్ళేసి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, పోలీసు అందరూ పోయి అక్కడ చూస్తే ఒక 3 డెడ్ బాడీస్ ఉన్నాయి. ఒక 3 ఇంజూర్డ్ అయ్యారు. ఇమీడియట్గా వాళ్ళ ఇంజూర్డ్ పర్సన్స్ ఫస్ట్ అంబులెన్స్లో కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించడం జరిగింది. ఇప్పుడు ఈ డెడ్ బాడీస్ని కూడా కోడూరు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించింది. ఒకటి ప్రాథమికంగా ఉన్న సమాచారం ఇది. తర్వాత ఫారెస్ట్ వాళ్ళతో ఏం జరిగింది ఏంటనేది మిగతా డీటెయిల్స్ ఇవ్వబడి. సంగారెడ్డి జిల్లా మారేపల్లి యూబీ బీర్ల పరిశ్రమలో కార్మికుడు అనుమానాస్పదంగా మృతి చెందాడు. మృతుడు రమేష్ 15 రోజుల క్రితమే పనిలో చేరాడు. మృతదేహాన్ని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించిన తర్వాత కుటుంబ సభ్యులకు సిబ్బంది సమాచారం ఇచ్చారు. పరిశ్రమలో ప్రమాదం జరిగి చనిపోయాడంటూ కంపెనీ ముందు కుటుంబ సభ్యులు ధర్నాకు దిగారు. రమేష్ ఎలా చనిపోయాడో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఇంతమంది కాన్ఫిడెంట్ ఇస్తున్నాం సార్, రిపోర్టర్ దయచేసి ఇక్కడ చూడండి. ఏమనిస్తారు? అది మా పిల్లగాడు ఊరికి వెళ్ళి కొలువుకి వచ్చినాయంట. వచ్చినాయంటే కంపెనీలో యాక్సిడెంట్ అయిందని అంతే అన్ని లోపలనే పెట్టుకున్నారు. అసలు ఏం చేసారు అనేది ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు చూతామంటే కూడా ఆ శవాన్ని ఇప్పటి వరకు చూపించలేని పరిస్థితి. ఇవాళ అందరు ఎండకు పొద్దుటి నుంచి వందలాది మంది యువకులు వచ్చినా కానీ యాజమాన్యం మొండి వైఖరి చేస్తుంది. కాబట్టి వెంటనే యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలంటారని హైదరాబాద్ బాలానగర్ డీసీపీ డివిజన్ ఫతేనగర్లో ఈ నెల 23వ తేదీన 8 నెలల బాబు కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. తల్లి గీత దగ్గర నిద్రిస్తున్న 8 నెలల బాలుడు శివమును 2 నిందితులు కిడ్నాప్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కిడ్నాప్ కేసును ఛేదించి బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులు సత్యనారాయణ, సన్నీ కుమార్ పాండేని రిమాండ్కు తరలించారు. 3వ తారీఖు రోజున సైబరాబాద్ పరిధిలోని సనత్ నగర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది ఎర్లీ మార్నింగే. దాని ప్రకారం ఏంటంటే గీత అనే ఒక మహిళ, వాళ్ళ హస్బెండ్ రాధే అని అతను ఇద్దరు వచ్చి, మేము మా ఇంటి ముందు పేమెంట్ మీద పడుకొని ఉండగా, వీళ్ళు ఫతేనగర్లో ఉంటారు, సనత్ నగర్ లిమిట్స్కి చెందిన ఫతేనగర్లో శివాలయం పక్కనే ఉంటారు. అక్కడ విపిన్ ఇండస్ట్రీస్ అనే ఒక ఇండస్ట్రీ ఉంది, దాని పక్కనే వీళ్ళు రోడ్డు పక్కన, అంటే వీళ్ళు నార్మల్గా వీళ్ళు ఒక చిన్నపాటి టెంపరీ స్ట్రక్చర్స్లో ఉంటారు. అక్కడ పడుకోవడం ఇబ్బంది అవుతుందని చెప్పేసి రోడ్డు పక్కనే వచ్చి పడుకున్నారు. వాళ్ళ చిన్న బాబుతోటి 8 months బాబుని పక్కన పడుకోబెట్టుకొని వాళ్ళు పడుకొని ఉన్నారు. వాళ్ళు నైటు 3 o'clock టైంలో ఆ తండ్రి లేచి చూసేసరికి బాబు లేడు, బాబు మిస్ అయ్యి ఉన్నాడు. సో వాళ్ళు వెంటనే ఎర్లీ మార్నింగ్ మన పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేసినారు. దాంతో ఆ కేసుని మా సిపి గారు, అదేవిధంగా అధికారులు అందరం ఆ కేసుని సీరియస్గా తీసుకొని మా సిపి గారి ఆదేశాల మేరకు SHO సనత్ నగర్, క్రైమ్స్ ఇన్స్పెక్టర్ అండ్ ఆల్సో SOT ఇన్స్పెక్టర్ వీళ్ళందరూ కూడా టీమ్స్ ఫామ్ చేసి అక్యూజ్ని వితిన్ 24 hours కనిపెట్టి, ఆ బాబు మిస్ అయిన 24 hours నిన్న మనం అక్యూజ్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ బాబును కూడా సేఫ్గా, ఎలాంటి చిన్న గాయం కూడా లేకుండా ఆ బాబును కూడా తల్లిదండ్రులకి అప్పగించడం జరిగింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంత్రుల సమక్షంలో SLBC సొరంగంలో కొనసాగుతున్న సహాయక చర్యలు. టన్నెల్లో చిక్కుకున్న వారి పరిస్థితి పట్ల ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను రెఫరెండంగా తీసుకునేందుకు సీఎం సిద్ధమా? రేవంత్ రెడ్డికి సవాలు విసిరిన కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. బెదిరించి పరదాలు కట్టుకొని తిరుగుతామనేది టీడీపీ పద్ధతి కాదు. వైసీపీ నేతలు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయొద్దన్న మంత్రి నారా లోకేష్. హుందాతనం గురించి ఏపీ డిప్యూటీ సీఎం మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. రౌడీలా అరిచిన పవన్ ఇప్పుడు నీతులు చెబుతున్నారన్న మాజీ మంత్రి రోజా. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు.